చిన్న ఎగ్జాంపుల్ వీడియో మీకోసం చేస్తున్నాను ఫ్రెండ్స్. x1 ఇంకొక ఇన్పుట్ తీసుకుని అది పుష్ బటన్ ఇక్కడ రీసెట్ y1 సారీ y0 తీసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ x0 ఇన్పుట్ని మనము ఆన్ చేయం పల్స్ ఇచ్చామంటే పుష్ బటన్ ఆన్ చేసామంటే సెట్ 1 అనేది సెట్ y0 అనేది ఆన్ అయిపోతుంది. హోల్డింగ్ ఉండిపోతుంది, కంటిన్యూస్ అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. అలాగే x1 ఇన్పుట్ని ఆన్ చేస్తే y0 అనే అవుట్పుట్ రీసెట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కోసం నేను చూపిస్తాను. ఆన్లైన్ సిమ్యులేటర్ మోడ్ ఆన్ చేసుకుని ఇప్పుడు ఆన్లైన్ మోడ్కి వెళ్దాం. క్లిక్ చేసి రన్ మోడ్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, ఇన్పుట్ అనేది ఆన్ చేశాను అంటే ఆన్ చేసి ఆఫ్ చేశాను. సెట్ అనేది సెట్ y0 అవుట్పుట్ అనేది కంటిన్యూస్ ఆన్లో ఉంది. మళ్ళీ x1 ఇన్పుట్ ఆన్ చేసి అవుట్పుట్ అనేది రీసెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది సెట్ రీసెట్కి ఎగ్జాంపుల్. అదే ఇది మనం జనరల్గా అయితే టూల్ స్టార్టర్ ఎన్వైరన్స్ తోటి ఎలా ఆన్ చేస్తామో ఇక్కడ చూపిస్తుంది. అదే ప్రాసెస్, కానీ ఇప్పుడు ఏంటంటే రెండు ఇన్పుట్ తీసుకుని సెట్ రీసెట్ చేయొచ్చు. LD X3 తీసుకున్నాం, ఇది జనరల్గా పుష్ బటన్. LDI X4 తీసుకున్నాం, దీనికి పుష్ బటన్. తీసుకున్నాం. ఇక్కడ మనం హోల్డింగ్ కోసం ఇక్కడ y2 తీసుకున్నాం. జనరల్గా అయితే ఇది మన ఎన్వైరన్స్ పుష్ బటన్ వచ్చేసి రన్ చేస్తాం. ఆన్లైన్ చూడండి ఫ్రెండ్స్, జనరల్గా అయితే మనం స్టార్ట్ పుష్ బటన్ ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేస్తాం. స్టాప్ పుష్ బటన్ ఎలా హోల్డ్ అవుతుంది. ఇది సెట్ రీసెట్ అయితే ఇది ఎలా ఉంటే ఇన్పుట్ ఒకసారి ఇచ్చి ఆఫ్ చేసుకుంటే సెట్ ఆన్ చేసి రీసెట్ అవుతుంది. దీనికి దానికి డిఫరెన్స్ ఇది ఫ్రెండ్స్. ఇంకేదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయగలరు, మీకు అర్థమయ్యేటట్టు ఇంకొంచెం నేను వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.